హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 3 అయినటువంటి మ్యాట్రిసెస్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 3B లో రోమన్ నెంబర్ 1 లో 16 to 20 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 16th ప్రాబ్లము చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఏ అండ్ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. దెన్ కంప్యూట్ 3a మైనస్ 5b అంటున్నారు. ఓకేనా, ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, 3a మైనస్ 5b అనేది ఫైండ్ చేయాలి. 3a మైనస్ 5bని మనం ఏ విధంగా రాయొచ్చు, 3a ప్లస్ మైనస్ 1 ఇంటూ 5b అని రాయొచ్చు కదా. ఓకేనా, సో ఇక్కడ నేను ఫస్ట్ 3a ఫైండ్ చేద్దాం. 3a అనేది ఏ విధంగా చేయాలి, స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ స్కేలార్ ఏంటి, 3 అనేది స్కేలార్. ఈ స్కేలార్ తో మనకి ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయమ్మా, ఫ్రాక్షన్స్ అనేవి కూడా ఇచ్చారు, జాగ్రత్తగా చేయాలి. ఓకే, అండ్ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందో చూడండి. ఆర్డర్ అనేది ఏ విధంగా చెప్తాము, ఆర్డర్ అనేది చెప్పాలి అంటే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నో తెలియాలి, అండ్ అదే విధంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి కూడా తెలియాలి, అంతేనా. సో ఏ అనే మ్యాట్రిక్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఏమున్నాయి, 1 2 3 రోస్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయమ్మా, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్లీ ఏ అనేది ఏంటి, 3/3 మ్యాట్రిక్స్. అదే విధంగా బి అనేది కూడా 3/3 మ్యాట్రిక్స్. ఎందుకు చెప్తున్నాం, 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, 3 ఇంటూ ఏ. సో 3 అనేది స్కేలార్ కదా, స్కేలార్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, 3తో ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ 2/3, 3 ఇంటూ 1, 3 ఇంటూ 5/3. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో, 3 ఇంటూ 1/3, 3 ఇంటూ 2/3, 3 ఇంటూ 4/3. నెక్స్ట్ థర్డ్ రోని కూడా 3 ఇంటూ 7/3, 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 కదా. నెక్స్ట్ 3 ఇంటూ 2/3. ఓకేనా, జాగ్రత్తగా చేయాలి అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఏమవుతుంది, ఇక్కడ 3తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి కదమ్మా. ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, న్యూమరేటర్ లో 3. నెక్స్ట్ ఇక్కడ సో 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. సింప్లిఫై, ఇక్కడ క్యాన్సిల్ కాదు, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సింప్లిఫై చేశారనుకోండి, మీకు 3a మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, 2, 3 ఇంటూ 1 3, 5 1 2 4 7 6 2. ఓకేనా, క్లియర్ గా ఉందా, ఇదేంటి 3a వాల్యూ. ఇదే విధంగా మనం నెక్స్ట్ 5b కూడా ఫైండ్ చేద్దాం. -1 ఇంటూ 5b కావాలి కదా. సో ఫస్ట్ 5b అనేది ఫైండ్ చేద్దాం. చూడండి 5b, 5 అనేది స్కేలార్, స్కేలార్ తో b అనే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ b అనే మ్యాట్రిక్స్ ఏముంది, 2/5, 3/5, 1. సెకండ్ రో 1/5, 2/5, 4/5. థర్డ్ రో ఏముంది, 7/5, 6/5, 2/5. ఓకేనా, 5తో ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయండి. ఏం చేయాలి, 5 ఇంటూ 2/5 ప్రతి ఎంట్రీని కూడా 5తో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 3/5, 5 ఇంటూ 1. సెకండ్ రో ఇదే విధంగా 5 ఇంటూ 1/5, 5 ఇంటూ 2/5. నెక్స్ట్ 5 ఇంటూ 4/5, 5 ఇంటూ 7/5, 5 ఇంటూ 6/5, 5 ఇంటూ 2/5. మీరు డైరెక్ట్ గా మల్టిప్లై చేసి ఆన్సర్ అనేది వేసేయచ్చు, కానీ మీకు అది ప్రాక్టీస్ అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు 5తో మల్టిప్లై చేశారనుకో, 5b అనేది ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. చూడండి ఏ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో, 5 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 5. ఓకే, సో క్యాన్సిల్ అయితే మిగిలినవి ఏముంది, సింప్లిఫై చేయండి. 2 3 5, 5 ఇంటూ 1 5 అవుతుంది కదా. 1 2 4
7 6 2 5b అనే మ్యాట్రిక్స్ వచ్చింది. అయితే మనకి ఇక్కడ కావాల్సింది -1 ఇంటూ 5b కావాలి. -1 ఇంటూ 5b అంటే ఏమవుతుంది? -1 ఇంటూ 5b అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది ఇక్కడ? 2 3 5 1 2 4 7 6 2 అగైన్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ -1 అనేది స్కేలార్, 5b అనేది మ్యాట్రిక్స్ కదా. -1 తో ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? -1 ఇంటూ 5b వాల్యూ ఏమొస్తుంది? -1 తో ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తే -2 -3 -5. సెకండ్ రో -1 -2 -4. థర్డ్ రో -7 -6 -2. ఓకేనా? సో -1 ఇంటూ 5b ఈ విధంగా వచ్చింది. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటమ్మా? 3a మైనస్ 5b అనేది ఫైండ్ చేయాలి. 3a మైనస్ 5b. ఏం చెప్పాను? 3a మైనస్ 5bని మనం 3a ప్లస్ -1 ఇంటూ 5b అని రాయొచ్చా? అండ్ ఇక్కడ మనం ఫైండ్ చేసాం 3a ఏమని వచ్చిందమ్మా? చూడండి, 2 3 5 2 3 5 1 2 4. నెక్స్ట్ థర్డ్ రో అనేది ఏముంది? 7 6 2 7 6 2 ప్లస్ -1 ఇంటూ 5b. -1 ఇంటూ 5b అనేది ఏమొచ్చింది? -2 -3 -5 -2 -3 -5 -1 -2 -4 -7 -6 -2. అంతేనా? యాడ్ చేయండి. ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి అమ్మా? సేమ్ ఆర్డర్ ఉండాలి. క్లియర్లీ ఇక్కడ రెండు కూడా సేమ్ ఆర్డర్ ఉన్నాయి, 3x3 మ్యాట్రిక్సే. సో ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ పొజిషన్ లో ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూస్తే ఇక్కడ ఏముంది? 2 ఉంది, ఇక్కడ -2 ఉంది. ఆ రెండింటిని యాడ్ చేయండి, సేమ్ పొజిషన్ లో ఉన్నవి. 2 ప్లస్ -2, ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది, 2 -2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -3 ఉంది. రెండింటిని యాడ్ చేయండి, 3 -3. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం చూడండి, ఏమున్నాయి? 5 -5 5 -5. ఇదే విధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం ఏమున్నాయి? 1 -1 1 -1. సెకండ్ రో సెకండ్ కాలం 2 -2. సెకండ్ రో థర్డ్ కాలం 4 -4. సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ రో కూడా చేస్తే 7 -7 6 -6 2 -2. ఓకే, క్లియర్ గా ఉందా? దట్ ఈస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తారనుకోండి, 2 -2 0 అవుతుంది, 3 -3 0, 5 -5 0, 1 -1 2 -2 4 -4 7 -7 6 -6 2 -2. ఆల్ ఆర్ జీరోస్. సో ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటే అదే మ్యాట్రిక్స్ అమ్మా? జీరో మ్యాట్రిక్స్ కదా. సో జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. అర్థమైందా? 3a - 3b అర్థమైందా? 3a - 5b వాల్యూ వచ్చింది, జీరో మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 17th వన్. ఇక్కడ ఏమంటున్నారు? cos theta ఇంటూ మ్యాట్రిక్స్ ప్లస్ sin theta ఇంటూ మ్యాట్రిక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. సో చూడండి, cos theta ఇంటూ cos theta ఇది స్కేలార్ అమ్మా. సో స్కేలార్ మల్టిప్లికేషన్ చేయాలి. స్కేలార్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? స్కేలార్ తో మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి, అంతేనా? ప్లస్ ఇక్కడ sin theta అనేది స్కేలార్, ఈ స్కేలార్ తో కూడా మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయండి. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తామో. సో ఫస్ట్ cos theta తో ఈ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయండి. cos theta ఇంటూ cos theta. నెక్స్ట్ cos theta ఇంటూ sin theta. నెక్స్ట్ cos theta ఇంటూ మైనస్ sin theta. సో ఇది ప్లస్ ఉన్నట్టు కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. cos theta ఇంటూ sin theta. నెక్స్ట్ cos theta ఇంటూ cos theta ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ sin theta అనేది స్కేలార్ కదా. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయాలి. sin theta ఇంటూ sin theta. sin theta అది ప్లస్ sin theta, ఇక్కడ మైనస్ cos theta అంటే మైనస్ sin theta ఇంటూ cos theta. సెకండ్ రో sin theta ఇంటూ cos theta.
సెకండ్ రో సెకండ్ కాలం సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎడిషన్ చేయడం అంటే ఏ విధంగా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఇక్కడ ఏముంది? కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అంటే సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం అనేది చూడండి, ఇక్కడ ఏముంది? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అన్న కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అన్న ఒకటే కదా, ప్రొడక్ట్ కాబట్టి. ఓకే, ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం చూడండి, ఇక్కడ మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. యాడ్ చేయండి. మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చూడండి, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? సింప్లిఫై చేశారనుకోండి, ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. వాల్యూ అనేది ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. 1. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. 0 0 1. సో ఈ మ్యాట్రిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. 2 rows 2 columns ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఏమున్నాయి? 1 ఉన్నాయి. సో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఓకే, సింప్లిఫై చేయగలిగామా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 18th ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? ఫైండ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అని వాల్యూస్ ఇచ్చారు. సో ఎక్స్ వై అనేది ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తానో. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది ఏమి ఇచ్చారమ్మా? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7025. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అదేవిధంగా ఎక్స్ మైనస్ వై ఏమి ఇచ్చారు? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3003. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాను. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ చూడండి, ఈక్వేషన్ 1 ఉంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ ఎక్స్ మైనస్ వై ఉంది. లెఫ్ట్ సైడ్ యాడ్ చేసేసాయి. ఇప్పుడు రైట్ సైడ్ కి రండి. రైట్ సైడ్ ఈక్వేషన్ 1 ఉంది 7025 ప్లస్ ఈక్వేషన్ 2 3003 ఉంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మనకి మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఏ ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నామమ్మా. ఎవరైనా ఆ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే గనక మన ఛానల్లో ఆ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్లాస్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. అయితే మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందమ్మా? కామ్యుటేటివ్ సాటిస్ఫై అవుతుంది అని చెప్పాను. కామ్యుటేటివ్ అంటే ఏమవుతుంది? ఏబి అనేవి 2 మ్యాట్రిసెస్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా? అదే విధంగా మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఎడిటివ్ ఐడెంటిటీ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పుకున్నాం. ఏం కండిషన్ అమ్మా? ఎడిటివ్ ఐడెంటిటీ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పుకున్నాం. ఏంటది? ఏ ప్లస్ 0 మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? అదే విధంగా ఎడిటివ్ ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? ఎడిటివ్ ఇన్వర్స్ కండిషన్. ఎడిటివ్ ఇన్వర్స్ కండిషన్ అనేది ఏంటి? ఏ ప్లస్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ మైనస్ ఏ అనేది ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతుందని తెలుసు కదా. సో ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నేను ఏ విధంగా రాస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై, ఈ ఎక్స్ మైనస్ వై నేను ఎక్స్ ప్లస్ మైనస్ వై అని రాయొచ్చు. అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమవుతుందమ్మా? ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఏ విధంగా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయండి. 7 ప్లస్ 3. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం
0 ప్లస్ 0 ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం 2 ప్లస్ 0, ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం 5 ప్లస్ 3. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ ఇక్కడ నేను కాంబిటేటివ్ ప్రాపర్టీ యూజ్ చేశాను అనుకోండి. కాంబిటేటివ్ ప్రాపర్టీ ఏంటి? a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ కదా. సో ఆ విధంగా ఎక్స్ ప్లస్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను? ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ మైనస్ వైని మైనస్ వై ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు కదా, కాంబిటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి రైట్ సైడ్. 7 ప్లస్ 3 10, 0 ప్లస్ 0 0, 2 ప్లస్ 0 2, 5 ప్లస్ 3 8. క్లియర్ గా ఉందా? దట్ ఇంప్లైస్ అగైన్ మీరు ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తే y ప్లస్ మైనస్ y ని మనం ఏం రాయొచ్చు? 0 మ్యాట్రిక్స్ అని రాయొచ్చు. 0 మ్యాట్రిక్స్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 10 0 2 8. ఓకేనా? క్లియర్ గా ఉందా? దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ యూజ్ చేస్తే గనక ఎక్స్ ప్లస్ 0 మ్యాట్రిక్స్ ఏం రాయొచ్చు? ఎక్స్ అని రాయొచ్చు. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 0 2 8. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 10 0 2 8. ఓకే, బోత్ సైడ్స్ 1/2 తో మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 1/2 ఇంటూ 10 0 2 8. 1/2 అనేది స్కేలార్ కదా, సో స్కేలార్ మల్టిప్లికేషన్ చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం? ప్రతి ఎంట్రీని కూడా స్కేలార్ తో మల్టిప్లై చేయాలి. 1/2 ఇంటూ 10, 1/2 ఇంటూ 0, నెక్స్ట్ సెకండ్ రో 1/2 ఇంటూ 2, 1/2 ఇంటూ 8. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2 5 5, 1/2 ఇంటూ 0. 0 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. 1 2 4 4, 5 0 1 4. ఇదేంటి? ఎక్స్ వాల్యూ. ఇదే విధంగా మనం y వాల్యూ ఫైండ్ చేద్దాం. ఓకే, అయితే మనకి ఈక్వేషన్ 1 అనేది ఏం తెలుసు? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 0 2 5 అని తెలుసు కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ మైనస్ ఎక్స్ అనేది యాడ్ చేస్తాను. ఓకేనా? ఏమవుతుంది? మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 7 0 2 5. ఓకేనా? దట్ ఎంప్లైస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీస్ నుంచి 0 మ్యాట్రిక్స్ అవుతుంది. 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అంటే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు? 5 0 1 4 కదా. మైనస్ ఎక్స్ అంటే -1 తో ఆ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? -5 0 -1 4 ప్లస్ 7 0 2 5. ఓకే, అగైన్ ఇప్పుడు 0 ప్లస్ వై అంటే ఎడిటివ్ ఐడెంటిటీ నుంచి ఏమవుతుంది? y అవుతుంది కదా. y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ 2 మ్యాట్రిసెస్ ని కూడా యాడ్ చేద్దాం. ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం -5 7 ఏమవుతుంది? -5 ప్లస్ 7. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ ఏమున్నాయి? 0 0 0 ప్లస్ 0. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం చూడండి. సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఏమున్నాయి? -1 2, -1 ప్లస్ 2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4 5, 4 ప్లస్ 5. సింప్లిఫై చేయండి. వాల్యూ అనేది ఏమొస్తుంది? -5 ప్లస్ 7 అంటే 2, 0 ప్లస్ 0 0, -1 ప్లస్ 2 1, 4 ప్లస్ 5 9. ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి మనం ఫైండ్ చేసాం. ఓకేనా? క్లియర్ గా ఉందా? సో ఇక్కడ చూడండి, ఇది మైనస్ కదా, మైనస్ వస్తుంది కదా. మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు -4 ప్లస్ 5 అంటే వాల్యూ అనేది ఏమవుతుంది? -4 ప్లస్ 5 అంటే వాల్యూ 1 అవుతుంది. ఓకే, సో 2 0 1 1 అనేది y అనే మ్యాట్రిక్స్ అయింది. అర్థమైందా ఏ విధంగా ఎక్స్ అండ్ వై మ్యాట్రిసెస్ ఫైండ్ చేసామో?
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు చూడండి 19th ప్రాబ్లము. ఇక్కడ కూడా ముందు ప్రాబ్లం చేసిన విధంగానే చేస్తాం. ఎక్స్ అండ్ వై అనే మ్యాట్రిసెస్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారు? ఈక్వేషన్స్ 2x + 3y = 2, 3, 4, 0 అండ్ అదే విధంగా 3x + 2y = 2, -2, -1, 5. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్ 1, 2 అనుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ అండ్ వై ఫైండ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వైని ఎలిమినేట్ చేద్దాం. వైని ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తానంటే ఈక్వేషన్ 2లో వై యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కదా. సో ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తాను. అండ్ ఈక్వేషన్ 1లో వై యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2 × 2x 4x + 2 × 3y ఏమవుతుంది? 6y. దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 2, 3, 4, 0. స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే ఏం చేయాలి? 2 అనేది స్కేలార్ కదా. ప్రతి ఎంట్రీని 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 0s 0. ఓకే. ఇదే విధంగా ఈక్వేషన్ 2ని కూడా 3తో మల్టిప్లై చేయండి. 3 × 3x 9x. నెక్స్ట్ 3 × 2y 6y = 3 × 2 -2 -1 5. 3తో మల్టిప్లై చేయండి. 3 అనేది స్కేలార్ కదా. ప్రతి ఎంట్రీని 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6, 3 × -2 -6, 3 × -1 -3, 3 5s are 15. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఓకేనా? ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈక్వేషన్ 4 ఏముంది? 9x + 6y మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 లెఫ్ట్ సైడ్ ఏముంది? 4x + 6y కదా. మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు -4x -6y వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ చేయండి. ఇప్పుడు ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. రైట్ సైడ్ ఏముంది? ఈక్వేషన్ 4 6 -6 -3 15 మైనస్ ఈక్వేషన్ 3 అనేది ఏముంది? 4 6 8 0. ఓకే. సింప్లిఫై చేశారనుకోండి. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎడిటివ్ మ్యాట్రిక్స్ ఎడిషన్ యొక్క ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. సో వాల్యూ అనేది ఏమవుతుంది అంటే 6y - 6y. ఇది క్యాన్సిల్ చేస్తున్నాను అంటే అక్కడ మీనింగ్ ఏంటి? 6y - 6y ఎడిటివ్ ఇన్వర్స్ నుంచి 0 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే. 9x - 4x అంటే ఏమొస్తుంది? 5x. దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ సింప్లిఫై చేయండి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయండి. అంటే సేమ్ పొజిషన్ లో ఎలిమెంట్స్ 6 - 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో -6 కదా. -6 -6. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ చూడండి. -3 -8. సెకండ్ రో సెకండ్ కాలమ్ ఏమవుతుంది? 15 0. 15 - 0. ఓకేనా? దట్ ఇంప్లైస్ 5x = సింప్లిఫై చేస్తే 6 - 4 2 -6 - 6 -12 -3 -8 -11 15. అండ్ ఇక్కడ 5 అనేది మల్టిప్లై చేస్తుంది కదా. సో రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 1/5 × 2 -12 -11 15. సో x అనే మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? ఇక్కడ 5తో డివైడ్ చేయండి. 1/5తో మల్టిప్లై చేయండి. 1/5 × 2 అంటే 2/5. 1/5 × -12 అంటే -12/5. ఫస్ట్ రో అయింది. సెకండ్ రోను కూడా మల్టిప్లై చేయండి 1/5తో. -11/5. 15/5 అంటే 3 అవుతుంది. సో x అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇదే విధంగా y అనే మ్యాట్రిక్స్ కూడా ఫైండ్ చేద్దాం. మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 అనేది ఏం తీసుకున్నాం? 2x + 3y =
2x plus 3y is equal to ఈక్వేషన్ ఏముంది 2 3 4 0. అయితే x అనే మ్యాట్రిక్స్ మనకి ఏమొచ్చిందమ్మా 2/5 minus 12/5 minus 11/5 3 ఇదే కదా x అనే మ్యాట్రిక్స్ ప్లస్ 3y is equal to ఏముంది 2 3 4 0. ఓకేనా క్లియర్ గా ఉందా 2 అనేది స్కేలార్ కదా స్కేలార్ తో ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేశారనుకో ఏమొస్తుంది 4/5 minus 24/5 minus 22/5 and 3/5 sorry 6 plus 3y is equal to 2 3 4 0. ఓకేనా సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా ఈ మ్యాట్రిక్స్ ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది 3y is equal to 2 3 4 0 minus 4/5 minus 24/5 minus 22/5 and 6. ఓకే సింప్లిఫై చేద్దాం సింప్లిఫై ఏంటమ్మా ఏమవుతుంది కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ చేయాలి ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 4/5 కదా 2 minus 4/5 నెక్స్ట్ 3 minus 24/5 అయితే ఇక్కడ మైనస్ కట్ చేస్తున్నాం మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 3 plus 24/5 నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 22/5 నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 6 0 minus 6. ఓకే సింప్లిఫై చేస్తే 3y is equal to మ్యాట్రిక్స్ ఏమవుతుంది 2 minus 4/5 అంటే వాల్యూ 6/5 నెక్స్ట్ 3 plus 24/5 అంటే 39/5 నెక్స్ట్ 4 plus 22/5 అంటే 42/5 minus 6. ఓకే అండ్ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే 1/3 into 6/5 39/5 42/5 minus 6. మల్టిప్లై చేయండి 1/3 తో మల్టిప్లై చేస్తారనుకో ఏమవుతుంది 1/3 into 6/5 అంటే 2/5 13/5 and 14/5 minus 2. ఓకేనా y అనే మ్యాట్రిక్స్ కూడా వచ్చింది కదా అర్థమైందా ఏ విధంగా x అండ్ y వాల్యూస్ అనేవి ఫైండ్ చేస్తున్నామో క్యాలిక్యులేషన్ అనేది చాలా జాగ్రత్తగా రాయాలి ఎక్కడ ప్లస్ మైనస్ తేడా వచ్చినా సరే మొత్తం వాల్యూ అనేది మారిపోతుంది ఓకే నెక్స్ట్ వన్ చూడండి 20th ప్రాబ్లము ఇక్కడ ఏమంటున్నారు ఫైండ్ x ఇఫ్ y is equal to ఇక్కడ మనకు y అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు అదే విధంగా 2x plus y అనేది కూడా ఇచ్చారు మనం x ఫైండ్ చేయాలి ఓకేనా y ఈక్వల్ టు ఏమి ఇచ్చారు 3 2 1 4 అండ్ 2x plus y అంటే ఏమి ఇచ్చారు 1 0 minus 3 2 ఓకేనా సో 2x plus y అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు 3 2 1 4 సబ్స్టిట్యూట్ చేశాను ఈజ్ ఈక్వల్ టు 1 0 minus 3 2 సో 2x ఇది ప్లస్ కదా చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది అంటే ఏమవుతుంది 1 0 minus 3 2 మైనస్ 3 2 1 4 మైనస్ చేయండి వాల్యూ ఏమవుతుంది మైనస్ అంటే ఏ విధంగా చేయాలి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 3 1 minus 3 next first row second column 0 2 0 minus 2 second row first column minus 3 minus 1 second row second column 2 4 2 minus 4 simplify చేస్తే 1 minus 3 minus 2 0 minus 2 minus 2 minus 3 minus 1 minus 4 2 minus 4 minus 2 సో ఇదేంటి 2x వాల్యూ అయితే x కావాలి మనకి ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది కదా సో 1/2 ఇంటూ ఏమవుతుంది -2 -2 -4 -2 ఓకేనా 1/2 తో మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే -1 -1 -2 -1 ఓకే దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ x ఓకేనా క్లియర్ గా ఉంది కదమ్మా ప్రతి ప్రాబ్లము అర్థం కావాలి ఓకే ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అమ్మా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3B లో రోమన్ నెంబర్ 1 లో 16 to 20 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.